భారతదేశం భాగ్యసీమరా, ఖనిజ సంపదకు కొదవలేదురా. బంగారు పంటల భూములున్నవి, చావులేని మరి జీవనదులురా. అంగట్లోన అన్నీ ఉన్న, అల్లున్నోట్లో శని ఉన్నట్లు, సకల సంపదలు గల్ల దేశమున దరిద్రమెట్లుందో నాయనా, దరిద్రమెట్లుందో నాయనా. 170 పైగా జనులు భూమి నమ్ముకొని బ్రతుకుతున్నారు. దున్నేవాడికి దుక్కి లేదురా, కూలి జనాలకు కూడు లేదురా. భూ సంస్కరణల బూటకంబురా, దోపిడి దొంగల నాటకంబురా. రైతు దేశమున రైతు బిడ్డకే భూమి లేదు ఎట్లో నాయన, భూమి లేదు ఎట్లో నాయన. పెద్ద పెద్ద భూస్వాములెందరో తిమ్మిని బిమ్మిని చేసినారు రా. సెంటు భూమి చేదారకుండరా, కుక్క పేరున నక్క పేరున లెక్కలు రాసి చేతులెత్తినరు. ప్రభుత్వమేసిన లెక్కల తీరు, దేశంలోన సాగు భూములు 40 కోట్ల ఎకరాలుండగా 100కి 1 ఎకరం మాటున భూమి ఎట్ల మిగిలే నాయన, భూమి ఎట్ల మిగిలే నాయన. నీతి గల్ల మన దేశములోన అవినీతెందుకు పెరిగిపోయరా. నిరుద్యోగులు నిరాశ చెంది ఉరితాడెందుకు బిగించుకుండ్రు. అమ్మలు అక్కలు తల్లులు చెల్లులు మానాలెందుకు అమ్ముకున్నారు. ఈ అవినీతికి మూలాలెమ్మిటో ఆలోచించండో నాయన, ఆలోచించండో నాయన. టాటా బిల్లల ఆస్తిపాస్తులు కోట్ల మీద కోట్లెక్కుతున్నవి. రోజు రోజుకు పేదరికమ్ము పెరిగి పెరిగి సుక్కల్లో చేరినవి. రెక్కలమ్ముకొని డొక్కలమ్ముకొని పిండి పిండి మరి నెత్తురమ్ముకొని కొన ఊపిరిలో కార్మిక లోకం కత్తి నూరుతుండ్రో నాయన, కత్తి నూరుతుండ్రో నాయన. థ్యాంక్ యూ.